ఫ్రెండ్ అనేటువంటి అస్సలు నమ్మకూడదు. నా కొడుకులకి పొద్దున్న నుంచి ఫోన్ చేస్తే ఒక్కడు వచ్చి సావలే. ఆకలి అవుతుంది. అడవిలో ఏం దొరుకుద్దో ఏంటో. ఈ వంట నేను ఎలా చేసుకొని సావాలో ఏమో అర్థం కావట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఈ వంట చేయడం ఏదో నాకు రాదు. చేస్తాను, ఏం చేయాలి? ఆకలి అవుతాను దేవుడా, కరుణించు దేవుడా. భక్త ఎవరు ఇంత అడుగులు అనిపించింది? పంపిస్తే దేవుడేంది? దేవుళ్ళే భక్త, పిలిచావు కదా అందుకే వచ్చా. దేవుడా? నిజంగా నువ్వు దేవుడేనా? నా కోసం వచ్చావా? ఇట్టున్నాయింది? అవును భక్త, దేవుణ్ణే పిలిచావు కదా అందుకే వచ్చేసా. నీ ఆకలి తీర్చడానికే వచ్చా. ఏం కావాలో తీసుకుని రాసుకో. నాకలు తిప్తావా? ఏం కావాలో తీసుకో, రాసుకో. తీసుకో తీసుకో. కోడి, టమాటీలు, పచ్చిమిర్చి, అలా అన్ని తెచ్చేసి. కొత్త నువ్వు ఒక్కడదే తింటావా? నాకు కూడా పెడతావా? దేవుడు కదా, నాన్ వెజ్ తింటావా? నాన్ వెజ్ తింటావా నువ్వు? తెలంగాణ దేవుణ్ణి, నాన్ వెజ్ కూడా తింటా. ఇలా వీటితో మొత్తం వండించుకొని తినాలి. మంచి కోడే. మంచిగా ఉన్నాయి. మంచి దేవుడు దొరికాడు నాకు ఇవాళ. అన్ని తెచ్చావు దేవుడా. కొత్తిమీరే. ఇలా మంచి భోజనం దొరికింది. పసుపు కలుపుతున్నాను. కారం ఇది కూడా ఎక్కువ వేస్తాను. అందరు ఆగులు ఉరుకుతారు. గుడ్డి డబ్బా దేవుడు ఇలా ఉరకాల్సిందే, అర్థమయ్యింది. మొత్తం కలిపేశాను. లలా అన్నీ కలిపేసి పెట్టేస్తే దేవుడు ఉంటుంది చికెను. సరిపోయినాయి దేవుడు. అంత బాగానే ఉంది దేవుడా. నిప్పేది నమ్మరా లేదా దేవుంట్రా? సర్లే, కావాల్సిన కోడే. మంట పెరుగుతుంది. ఏం కత్తిచ్చావు దేవుడా, తెగట్ నేను.
కోడి దొరికేసింది. ఉడికింది దేవుడో, ఉడికింది నిమ్మకాయలు తెచ్చుకోము. భక్త తిరగదీసావు కదా, చంపేశావు పో. భక్త చంపేశావు భక్త. చచ్చిపోయిన కొడిది కదా. ఇలాంటి రుచికరమైన వంట నా జీవితంలో మొదటిసారి తింటున్నాను భక్త. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా నేను పడ్డ కష్టం. విలేజ్ ఫుట్బాల్ ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి ఇకపై ప్రతిరోజు మేమిద్దరం మేము ముందుకు వస్తాము. రుచికరమైన మన వంటకాలు మీకు చూపిస్తామన్నమాట. ఇంతకీ భక్త మీ పేరేంటి? నా పేరు బుల్లిధరా. బుల్లిధరా, ఈ రోజు నుంచి నాతోనే ఉంటూ ఈ వీడియోస్ మనందరికీ చూపిస్తావా? ఖచ్చితంగా చూపిస్తావా? ఎనీవేస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మా కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వండి. మళ్ళీ మీ ముందుకి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకి త్వరలో వచ్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. బాయ్.